తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10వ రోజుకు చేరుకున్నాయి. అసెంబ్లీలో ఇవాళ డీలిమిటేషన్ పై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. నకరేకల్లోని 10th క్లాస్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిందితులతో మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ కు సంబంధాలున్నాయని ప్రస్తావించారు. ఆధారాలు లేకుండా కేటీఆర్ ఆరోపణలు చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నకరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రజిత. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 2వ రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాల ప్రగతిపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు కలెక్టర్లు. భవిష్యత్ ప్రణాళికపైన ప్రెజెంటేషన్ ఇస్తారు. కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో పోలవరం పునరావాసం భూసేకరణపై సమీక్షించారు మంత్రి నిమ్మల రామనాయుడు. రాడార్ సర్వే ప్రకారం ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇంకా మిగిలిన 49 పునరావాస కాలనీల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. నిర్వాసిత గ్రామాల్లో ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ సభలో R&R కాలనీల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన నిర్వాసిత కాలనీలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా జూలై 15లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎల్లుండి ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండల్లో గ్రామాభివృద్ధి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్తులు అన్ని శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చిస్తారు. గ్రామాల్లో ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరిస్తారు పవన్. విజయవాడలో ఎన్నికల కమిషన్ ను కలిశారు వైసీపీ నేతలు. రేపు జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 5 మండలాల ఎంపీటీసీలతో కలిసి ఈసీని కలిశారు ఎమ్మెల్యే చంద్రశేఖర్. విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు బొత్స సత్యనారాయణ. కోటరీ అంటే ఏంటో ఆయనే చెప్పాలన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా అంతా అదే అనుకునేవారన్నారు. సరదాగా ఉండాల్సిన ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇతరులను కించపరచడం ఏంటని విమర్శించారు బొత్స. ఇతరులను కించపరిచేలా స్కిట్స్ చేయడం సరికాదన్నారు. విశాఖలో ఎవరో కొందరు కార్పొరేటర్లు పార్టీ మారినంత మాత్రాన తమకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఎన్నికల తర్వాత యువతకు సీఎం చంద్రబాబు పంగనామాలు పెట్టారని విమర్శించారు వైసీపీ నేత జక్కంపూడి రాజా. కూటమి ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తామన్నారు. త్వరలో గ్రామ స్థాయిలోని యువజన విభాగం కమిటీలను నియమిస్తామన్నారు. మెగా డిఎస్సీ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదన్నారు. గ్రూప్ 2 విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసేలేదని మండిపడ్డారు. ఇవాళ విజయవాడలో జరిగే ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ఇఫ్తార్ విందులో ముస్లింలంతా పాల్గొనాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక ముస్లింలను పూర్తిగా విస్మరించారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని పదే అంటున్నారని, అలాంటప్పుడు హెచ్ఎంటీఏలో 20,000 కోట్లతో టెండర్లు ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ అత్తగారిల్లో ఆయన భూములున్న ఆమన్గల్ కు 5,000 కోట్లతో రోడ్డు ఎలా వేస్తున్నారని అడిగారు. రైతులకు సాయం చేసేందుకు మాత్రం రేవంత్ డబ్బులు లేవంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులపై తెలంగాణ బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు పోస్టులతో ప్రజలను బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. సోషల్ మీడియా పోస్టులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కోరింది. పార్లమెంట్లోనే ప్రోటోకాల్ పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ తనూజా రాణి. అరకు ఎంపీని అరకు కాఫీ స్టాల్ ఓపెనింగ్ కు పిలవరా అంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. పార్లమెంట్ క్యాంటీన్ లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడం బాధాకరమన్నారు తనూజా. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ఏప్రిల్ 3వ వారంలో రాష్ట్రానికి రానున్నారని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు త్వరలో ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానిస్తారని చెప్పారు. గతంలో తాము 43,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచామన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వెంట్లు, అధికారుల నివాస సముదాయాలు దాదాపు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను అస్సలు పట్టించుకోలేదని మండిపడ్డారు.
గత 4 దశాబ్దాలుగా బీసీ నేతగా చెప్పుకుంటూ ప్రభుత్వాలతో కొట్లాడకుండా బీసీ ఉద్యమాలకు తాకట్టు పెట్టి ఆ పార్టీల పంచన చేరుతూ వ్యక్తిగతంగా పదవులు పొందిన ఘనత ఆర్ కృష్ణయ్యకి దక్కిందని ఐక్య బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. కృష్ణయ్య టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ వంటి 4 పార్టీలు మారి 4 పదవులు లబ్ధి పొందారని, ఇప్పుడు బీసీ వాదానికి తానే పేటెంట్ అంటూ నీతులు వల్లించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు లేని సమయంలో బీసీలకు రాజ్యాధికారం రావాలని మాట్లాడడం, త్వరలోనే బీసీల రాజకీయ పార్టీ పెడుతున్నామని ప్రకటించడం రివాజ్గా మారిందన్నారు. కృష్ణయ్య తన చర్యలతో బీసీ సమాజం పరువు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. భద్రాద్రి రామాలయం నూతన శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం సమీపిస్తున్న వేళ మంత్రి తుమ్మల చొరవతో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. 34 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామనవమి నాడు రామాలయం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్, తమ్మిడికుంట చెరువు, బోరబండలోని సున్నం చెరువు ప్రాంతాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులలో పూడిక తీత, చెరువు సుందరీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2 చెరువుల చుట్టూ సుందరీకరణ, పచ్చదనం ఏర్పాట్లను ప్లాన్స్ పరిశీలించారు కమిషన్. హైడ్రా ప్లాన్ చేసిన 6 చెరువులను వర్షాకాలంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ ఖాసాగూడలోని కొత్తకుంటను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొత్తకుంట FTL పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో వంశీరామ్ బిల్డర్స్ తో మాట్లాడిన కమిషనర్ చెరువులో వేసిన మట్టిని 4 రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. లేని పక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. చెరువు FTL పరిధి తెలుసుకునేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని ఆదేశించారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు. ఉద్యోగుల సిఫార్సు లేఖలపై సుపథం దర్శనం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సేవాభావంతో విధులను నిర్వహించి భక్తులకు సేవ చేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు బీఆర్ నాయుడు. పలు సమస్యలపై చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు ఉద్యోగ సంఘాలు. యాంకర్ విష్ణుప్రియ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన బెట్టింగ్ కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు విష్ణుప్రియ. అరెస్టు చేయకుండా స్టే విధించాలని కోరారు. విష్ణుప్రియ పిటిషన్ పై విచారించి తీర్పు వెల్లడించనుంది హైకోర్టు. శ్రీకాకుళం జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి, టీచర్ల మధ్య వార్ నడుస్తోంది. డీఈఓ తీరుకు నిరసనగా జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో డీఈఓకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుప్పిలిలో 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్షలో మాస్ కాపింగ్ పాల్పడ్డారంటూ 5 విద్యార్థులను డీబార్ చేసి 14 మంది టీచర్లను సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఉపాధ్యాయులతో పాటు సస్పెండ్ అయిన టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకత చాటుకున్నారు. విలువైన ఫోన్లను వివిధ కారణాలతో పోగొట్టుకున్న వారికి తిరిగి వాటిని రికవరీ చేసి అందజేశారు బాలానగర్ డీసీపీ. సైబరాబాద్ లోని కమిషనరేట్ లో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోని బాధితులకు ఫోన్లను అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం పెద్దమేరంగి జంక్షన్ లో ఏనుగుల గుంపు బీభత్సం చేశాయి. షాపులు, పలు వ్యాపార కేంద్రాలపై దాడి చేశాయి. కూరగాయల దుకాణాలను ధ్వంసం చేశాయి. దీంతో వ్యాపారస్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఇవాళ 108 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, రేపు 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు రావడం లేదని ఆరోపిస్తూ కేరళ ఎంపీలు పార్లమెంట్ ఎదుట కొద్దిసేపు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ప్రియాంక కూడా పాల్గొన్నారు. ఈ పథకానికి మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. కేంద్ర నిధుల కేటాయింపు విషయంలో బెంగాల్కు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ టీఎంసీ ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంపన్నులకు దళారీగా వ్యవహరిస్తున్నారని భగ్గుమన్నారు. రాహుల్ గాంధీ కూడా కొద్దిసేపు టీఎంసీ ఎంపీలకు మద్దతుగా నిల్చున్నారు. లండన్ పర్యటనలో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడ చేసిన జాగింగ్ వైరల్ గా మారింది. కాళ్లకు స్లిప్పర్స్ తో ఆమె వెనక్కి నడుస్తూ జాగింగ్ చేశారు. ఫిట్నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు పాటిస్తారు.
దీదీ వెంట భద్రతా సిబ్బందితో పాటు అధికారులు కూడా ఉన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి హఠాత్తుగా ఢిల్లీ వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీతో పొత్తు చర్చలు జరిపేందుకు ఆయన ఢిల్లీ వచ్చారని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాఖండ్ హరిద్వార్లో అక్రమంగా ఏర్పాటు చేసిన 5 మదర్సాలను జిల్లా అధికారులు మూసివేశారు. వీటిని రిజిస్టర్ చేయలేదని తెలిపారు. హరిద్వార్లో మొత్తం 12 మదర్సాలకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు లేవని గుర్తించారు. అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ప్రకటించి చాలా రోజులైపోయింది. తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాదికి జరగబోతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలు కానుంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి వచ్చారు. నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుసిరెడ్డి శివతో కలిసి అల్లూరి సీతారామరాజు, గంటం దొరల్ సమాధులున్న పార్క్ ను సందర్శించి నివాళులర్పించారు. తనకు వీలున్నంత వరకు అల్లూరి జీవితంపై మంచి సినిమా చేస్తానని ప్రకటించారు కృష్ణవంశీ. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గుజరాత్ పై గెలిచింది. తొలుత శ్రేయస్ అయ్యర్, ప్రియాంష్ రాణించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. లక్ష్య ఛేదంలో గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.